ఇది వరంగల్. తెలంగాణ రాష్ట్రానికి రెండవ రాజధానిగా చెప్పుకునే నగరం. కానీ ఇప్పుడు ఈ నగరం ఒక భయంకరమైన పేరు సంపాదించుకుంది. వరద ముంపునకు కేర్ ఆఫ్ వరంగల్. ప్రతి ఏడాది 3 సార్లు వరద ముంపు. వర్షం కురిస్తే ఇళ్లు, రహదారులు, మార్కెట్లు అన్నీ జలమయమవుతాయి. ప్రభుత్వాలు మారినా, పార్టీలు మారినా నగర ప్రజల బాధ మాత్రం తీరేటం లేదు. వరంగల్లో వర్షం అంటే భయమే. లోతట్టు ప్రాంతాల ప్రజలు ప్రతి సంవత్సరం ఈసారి మా ఇల్లు మునిగిపోవద్దు అని కోరుకుంటారు. కానీ మళ్లీ అదే కథ, అదే నీటి ముంపు. ప్రధాన రోడ్ల మీద బోట్లు తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితులు నగరానికి కొత్తేం కాదు. ఇందుకు కారణాలు ఒక్కటివీ కావు. ఇబ్బడి ముబ్బడిగా వెలుస్తున్న కాలనీలు, ప్రణాళిక లేకుండా పెరిగిన నగర విస్తరణ, నాలాల ఆక్రమణలు, చెరువుల కబ్జాలు ఇవి వరంగల్ వరదలకు మూల కారణాలు. నగరంలో 53 కిలోమీటర్ల ప్రధాన డ్రైన్లు, 1,500 కిలోమీటర్ల సాధారణ డ్రైన్లు ఉన్న సగం కాలనీల్లో మాత్రమే డ్రైనేజీ వ్యవస్థ లేదు. పాత డ్రైన్లు కాలం చెల్లిపోయాయి. చిన్న వర్షం పడ్డా పొంగి పొర్లుతాయి. కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులు బోర్డుల మీదే కనిపిస్తాయి. మామునూరు, కోట చెరువు, ఉర్సు చెరువు అవన్నీ కూడా ఇప్పుడు కబ్జాదారుల కాసుల వర్షానికి బలయ్యాయి. చెరువుల్లో వర్షపు నీరు నిలువుండేది. ఇప్పుడు నీటిని వెనక్కు తిప్పే స్థలమూ లేదు. భీమదేవరపల్లిలో ఒక్కరోజే 41 సెంటీమీటర్ల వర్షం. ఇది సాధారణం కాదు. అసాధారణ వర్షం ఎందుకు నమోదవుతోంది? క్లౌడ్ బర్స్ట్ అనే మాట తరచుగా ఎందుకు వినిపిస్తోంది? అడవుల నాశనం, భూగర్భ తవ్వకాలు ఇవన్నీ వాతావరణ సమతుల్యాన్ని చెడగొట్టాయి. వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి 4,170 కోట్లతో కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. ఈ ప్రాజెక్టు నిజంగా అమలైతే కొంత ఉపశమనం కలుగుతుంది. కానీ ప్రశ్న ఒక్కటే, ఇది మరో హామీగానే మిగిలిపోతుందా? వరంగల్ను రక్షించాలంటే శాస్త్రీయ ప్రణాళిక తప్పనిసరని నిపుణులంటున్నారు. వర్షం నీటి ప్రవాహం, మురుగునీరు, నాలాలు, చెరువుల సామర్థ్యం అన్నీ సరిచూడకపోతే ఏ ప్రభుత్వం వచ్చినా పరిష్కారం కష్టమే. వరంగల్ వరదల కథను మార్పు చేయాలంటే ప్రజల భాగస్వామ్యం కూడా అవసరం. చెరువుల్ని కాపాడాలి, ఆక్రమణలను అడ్డుకోవాలి. సరైన ప్రణాళికతో భవిష్యత్తు తరాలకు వరంగల్ను రక్షించాలి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.